వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడు విషయానికి వస్తే ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం, ప్రధాని మోదీ, సిజేఐ జస్టిస్ గవాయి, కేంద్ర మంత్రులు హాజరు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షికలు వేయడం జరిగింది. అంటే ఉపరాష్ట్రపతిగా నిన్న సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో కొంతవరకు ఇది హైలైట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా అయిన తరువాత ఇప్పుడు తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అయినటువంటి వ్యక్తిగా రాధాకృష్ణన్ మరో రికార్డును సృష్టించబోతున్నారు. దీనికి ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటుగా పలువురు అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి మిత్రపక్షాల సభ్యులు కూడా దీనికి హాజరవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మాత్రం నిన్న సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి అశోక హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతులు హమీద్ అన్సారీతో పాటుగా జగదీప్ ధన్కర్, అదేవిధంగా ఏపీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు కూడా హాజరవ్వడం జరిగింది. అంటే జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత ఖాళీ అయినటువంటి స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమి రెండూ కూడా బలపరిచిన వివిధ అభ్యర్థులని ఎవరిని ఎన్నుకుంటే ప్రస్తుతానికి ఏ విధంగా ఉంటుంది, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇద్దరు కూడా దక్షిణ ప్రాంతానికి చెందినటువంటి వారు. సో ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగినటువంటి పరిస్థితి. కానీ గెలుపు అనేది నల్లేరు మీద నడక ముందుగానే అందరు గ్రహించారు. ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి రాధాకృష్ణనే ఈసారి గెలుపొందుతారు అనేటువంటి అంశాన్ని మాత్రం అందరు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తిగా మాత్రం రాధాకృష్ణన్ హిస్టరీని క్రియేట్ చేయడం జరిగింది. గతంలో మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత కూడా తమిళనాడు ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి వారిలో మరో వ్యక్తిగా కూడా సిపి రాధాకృష్ణన్ చరిత్ర సృష్టించారు. అంటే దాదాపుగా తమిళనాడు దక్షిణ ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ప్రజెంట్ అయిన మహారాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నారు. సో మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారు. అంటే ఎన్డీఏ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడిని మినహా మిగిలినటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంటే దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవులన్నింటిలో కూడా రాష్ట్రాల గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని నియమించడం ఒక పద్ధతిగా పెట్టుకుంది ఎన్డీఏ కూటమి. ఈ నేపథ్యంలోనే గతంలో జగదీప్ ధన్కర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. ఆయన తీసుకొని వెళ్ళి మళ్ళీ ఉపరాష్ట్రపతిని చేయడం జరిగింది. ఒక వెంకయ్య నాయుడు మాత్రం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి టైంలో ఉపరాష్ట్రపతిగా చేశారు. ఇప్పుడు రాధాకృష్ణన్ వచ్చేసి ఆల్మోస్ట్ మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. గతంలో తమిళనాడుకి, అదేవిధంగా తెలంగాణకి తాత్కాలిక గవర్నర్గా, ఛత్తీస్గఢ్కి గవర్నర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో దక్షిణ ప్రాంతంలో బీజేపీకి అత్యంత సీనియర్ వ్యక్తిగా మనం చెప్పుకోవాలి. బీజేపీ సీనియర్ వ్యక్తి మాత్రమే కాదు, దాదాపు రాధాకృష్ణన్ అనే వ్యక్తి ఒకవైపు ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటుగా బీజేపీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం మాత్రం మరోవైపు రాష్ట్రపతి భవన్లో పూర్తవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రపతి అనేటువంటి వారు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ ఉంటారు. లేదా సభలో ఒకవైపు బిల్లు పాస్ అవ్వడం దగ్గర నుంచి సభా వ్యవహారాలు చక్కబెట్టడం, మరోవైపు ప్రతిపక్షాలని కంట్రోల్ చేయడం, ఇలాంటి అన్ని అనుభవాలు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రం ఉపరాష్ట్రపతి పనిచేస్తూ ఉంటారు. అంటే రాజ్యసభకి అధ్యక్షత వహిస్తారు కాబట్టి రాజ్యసభలో అధికార పక్షం యొక్క పూర్తి స్థాయిలో చలామణి అవ్వడంలో కీలక పాత్ర పోషిస్తారు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవైనా కానీ ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి లేదా అధికార కూటమి పార్టీకి మాత్రం కొంతవరకు సమావేశాల్లో కూడా సహకరించేటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. అంటే నిష్పక్షపాతంగా సభా వ్యవహారాలు చక్కబెట్టడం అంటే అది కొంతవరకు ఉన్నప్పటికీను ఒకవైపు అధికార ప్రతిపక్షాలను ఇద్దరిని కూడా ఒక జోడెద్దులు అంటారు మరి. సో ప్రజాస్వామ్యంలో వీరిద్దరిని కూడా సక్రమ మార్గంలో నడిపించాలి అంటే మాత్రం ఉపరాష్ట్రపతికి కీలకంగా వ్యవహరిస్తారు. మరి లోక్సభలో కూడా స్పీకర్ని మనం చూస్తూనే ఉంటాం. కానీ లోక్సభలో అధికార పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో స్పీకర్గా ఉంటారు కాబట్టి సో ఇంతవరకు మాత్రం రాజ్యసభకు మాత్రం హుందాతనంగా ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. దాదాపు 152 ఓట్ల మెజార్టీతో కూడా ఈయన గెలుపొందడం జరిగింది. తమిళనాడు ప్రాంత వాసి కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు అనేటువంటి సంకేతాలు వచ్చినాయి. తెలుగు రాష్ట్రాల్లో సిపి రాధాకృష్ణని కాకుండా ఏదైతే పి సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి ఉన్నారో ఆయనకి పవర్ ఇవ్వలేదనేటువంటిది కొంతవరకు, ఆయనకి సపోర్ట్ ఇవ్వలేదనేది మాత్రం కొంతవరకు ఉన్నటువంటి విమర్శ. సో ఓవరాల్గా ఈ మొత్తం విమర్శల తర్వాత పూర్తి స్థాయిలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగి రాధాకృష్ణన్ మాత్రం నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో నెక్స్ట్ డ్రైవరే డైరెక్ట్గా బంధువులే
బినామీలు అనేటువంటి అంశాన్ని 8 డొల్ల కంపెనీలు 16 మంది బినామీలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో జరుగుతున్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే, సో 2 తెలుగు రాష్ట్రాల్లో సాక్షి పత్రికలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి పరిశీలిస్తే, నేడు మణిపూర్కు ప్రధాని మోదీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మణిపూర్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళబోతున్నారు. సో ఈశాన్యంలో అత్యంత కీలకమైనది, మణిపూర్లో కీలకంగా మారినటువంటి పలు హింసాత్మకమైనటువంటి ఘటనలు మనం చూసాం. అక్కడ రాజకీయ అల్లకల్లోలంగా ఉన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి అక్కడ పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అంటే ఈశాన్య ప్రాంతంకి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కొంతవరకు కూడా అభివృద్ధితో పాటుగా పలు కీలకమైనటువంటి కార్యక్రమాల అమలు దిశగా కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 7 సిస్టర్స్ అంటారు. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒకవైపు మణిపూర్ కానివ్వండి, త్రిపుర కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, ఇలాంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, ఒకవైపు బంగ్లాదేశ్కి, అదేవిధంగా మయన్మార్కి, అదేవిధంగా ఉత్తరాన చైనాకి సంబంధించి కొంచెం సరిహద్దు పంచుకుంటూ సరిహద్దు వివాదాలు కొనసాగుతూ సరిహద్దు నుంచి చొరబాట్లు జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల మీద ప్రధాని మోదీతో పాటుగా ప్రజెంట్ మాత్రం ఎన్డీఏ కూటమి కొంతవరకు కీలకంగా ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనేది మాత్రం ఇక చాలా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక జస్టిస్ సుశీల కర్కీకే పీఠం, నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నేపాల్ ఇష్యూ గురించి ప్రత్యేకంగా తీసుకోవాలి అంటే అక్కడ ఒక రాజకీయ అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, రాజకీయ అస్థిరతమైనటువంటి పరిస్థితి, ఒక అవినీతి ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రజా పోరాటాలు వచ్చినప్పుడు ఎలాంటి తిరుగుబాట్లు చేస్తారు? ప్రజా పోరాటాల నేపథ్యంలో యువత అక్కడ భారీ స్థాయిలో ఆందోళన చేపట్టడం జరిగింది. కేవలం ఇది నేపాల్కి మాత్రమే కాదు, సరిహద్దులో ఉన్నటువంటి వివిధ దేశాల మీద కూడా కీలకంగా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేపాల్ ఇష్యూకి ఫైనల్గా ఎక్కడ పులి స్టాప్ పడుతుంది, నేపాల్ ఇష్యూలో ఎక్కడ ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయ దశలో దీనికి ఒక చెక్ పడేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం కొంతవరకు ఇప్పట్లో ఈ రాజకీయ అస్థిరత, ఈ అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులకి ఎక్కడ ఒక పులి స్టాప్ పడుతుంది అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంటే తాత్కాలికంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించి ఒక సమస్యకు పరిష్కారం అవుతుంది. ఎందుకంటే కేపీ ఓలీ రాజీనామా తరువాత అక్కడ ప్రభుత్వ బాధ్యతలను చేపట్టేందుకు కొంతవరకు పోటీ ఉన్నప్పటికీ, అంటే ఒక ఉద్యమం ఎక్కడి వరకు వెళ్ళిందంటే జైలు గోడలు బద్దలు కొట్టి జైల్లో ఉన్నటువంటి మాజీ ప్రధానిని విడిపించి మీరే అధ్యక్ష బాధ్యతలు, మీరే ప్రభుత్వ పగ్గాలు చేపట్టండి అని యువత కోరేదాకా వెళ్ళింది. అంటే ప్రజాస్వామ్యంలో ఇంతకంటే హింసాత్మకమైనటువంటి ఘటనలు ఇంకెక్కడైనా ఉంటాయి? ఇంత భారీ స్థాయిలో యువత వెళ్ళి ఆందోళన చేస్తున్నారు అంటే అనేక కారణాలు ఉండొచ్చు. కేవలం సోషల్ మీడియా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద దానికి సంబంధించిన నిషేధం విధించడం పట్ల దాని ప్రభావంతోనే వీరందరూ కూడా జన్జెడ్ ఉద్యమానికి సంబంధించి క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి దాంతో భాగంగానే వీరు వెళ్ళి ఇంత హింసాత్మక ఘటనలు చేశారు అంటే అది కేవలం ఒక రీజన్ మాత్రమే, అది కేవలం ఒక కారణం మాత్రమే. కానీ ఇక్కడ నేపాల్ ఇష్యూని మాత్రం వేరే దేశాలన్నీ కూడా కొంతవరకు ముందుగానే అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. చిన్న దేశం, మహా అయితే 5.18, అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ జనాభా కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి దేశం అది. ఒక హిమాలయమైనటువంటి దేశం, అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేటువంటి దేశం. అలాంటి దేశంలోనే అంత హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగినాయి అంటే ఎప్పుడు సపోర్ట్గా పక్కనే ఉండి కొంతవరకు ఆర్థికంగా, మరీ ముఖ్యంగా సైనిక బలంగా కొంతవరకు సపోర్ట్ ఇచ్చేటువంటి చైనా నోరు మెదపని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి ఓలీ రాజీనామా చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి చైనాకి వెళ్ళలేకపోయారు? ఎందుకు పక్కనే ఉన్నటువంటి భారత్కు రాలేకపోయారు? ఎక్కడో ఉన్నటువంటి దుబాయ్ని నేను అక్కడికి వస్తానని శరణార్థం కోడి ఆర్మీ హెలికాప్టర్ని అడగడం ఎక్కడి వరకు? అంటే దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఇక్కడే అర్థమవుతుంది కదా. అంటే అంతర్జాతీయ సంబంధాలను సక్రమంగా నిర్వహించుకోకుండా కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రతిఘటనలు ఎదుర్కోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అంటే అంతర్జాతీయంగా కొన్ని దేశాల ప్రభావం అనేది ఇలాంటి చిన్న దేశాల మీద విపరీతంగా పడుతుంది. కరెక్ట్ పడినటువంటి సమయంలో ఆర్థికంగా, సైనికంగా, కొంత రకంగా చెప్పాలంటే మానసికంగా కూడా తట్టుకోలేక ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి చిన్న చిన్న దేశాలు. సో ఈ దేశాలు ఆర్థికంగా ఎదగాలి, సైనికంగా ఎదగాలి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇతర దేశాలతో మనం ఏదైతే విదేశాంగ విధానాన్ని అవలంబిస్తున్నామో అది సక్రమైనటువంటి పద్ధతులు ఉంటే కొంతవరకు ఇలాంటి క్లిష్ట సమయాల్లో అందరూ హెల్ప్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేపాల్ ఇష్యూనే ప్రధానంగా ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఒకప్పుడు తాలిబాన్ల ఇష్యూని చూసుకున్నాం, తాలిబాన్లు వెళ్ళిపోయారు, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అయిపోయింది.
బంగ్లాదేశ్ ఇష్యూ చూసుకున్నాం. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి చొరపాట్లు, ప్రధానమంత్రి రాజీనామా చేసి హఠాత్తుగా భారతదేశానికి వచ్చి ఇక్కడ శరణార్థులుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మయన్మార్ ఇష్యూ చూసాం. మయన్మార్లో అలాంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు, రోహింగ్యాలు అక్కడ ఎప్పుడు దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు, అనేక దాడుల్లో హిందువుల మీద దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో శ్రీలంకలో చూసాం ఆర్థికమైనటువంటి మాధ్యం, ఆర్థిక సంక్షోభ కారణంగా అక్కడ అధ్యక్ష భవనాల మీద కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. కానీ నేపాల్లో ఆ సిచ్యువేషన్ కాదు. నేపాల్లో అంతకు మించినటువంటి సిచ్యువేషన్, నేపాల్లో అంతకు మించినటువంటి హింస, అధ్యక్ష భవనాల మీద, పార్లమెంట్ మీద, దానికి సంబంధించిన సుప్రీంకోర్టు మీద దాడి చేసి ప్రధానమంత్రి మాజీ భార్యని సజీవ దహనం చేసేటువంటి ఘటనలు దాకా వెళ్ళినాయి. అంటే ఇది కేవలం ఒక సోషల్ మీడియా ఎఫెక్ట్ కాదు, రాజకీయ అస్థిరత, అక్కడ ఉన్నటువంటి వారసత్వాలు, మరీ ముఖ్యంగా జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అక్కడ పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి ఒక అవినీతి. ఈ అవినీతిలో ప్రజల చైతన్యం వచ్చేసి పూర్తి స్థాయిలో జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారా అంటే అది కూడా కాదు. అంతర్జాతీయమైనటువంటి ఒత్తిడి ఉండొచ్చు, అంతర్జాతీయ సపోర్ట్ కూడా ఉండొచ్చు. ఏదైతే జన్ ఉద్యమానికి సంబంధించినటువంటి దాన్ని మనం చూసాం, జనరేషన్ సోషల్ మీడియా మీద ఎక్కువగా ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వెనకాల నుంచి నడిపిస్తున్నటువంటి సోషల్ మీడియాల ప్రేరణ కూడా అక్కడ ఉద్యమానికి పురుడు పోసుకుంటుంది. ఈ రోజుల్లో ప్రభుత్వాలు చేసేటువంటి ప్రకటన ఒకసారి మనం చూస్తే, లేకపోతే మంత్రులు, అధికార ప్రజాప్రతినిధులు చేసినటువంటి అఫీషియల్స్ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే, వీటిని పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రేరణ లేకపోతే ఉద్రిక్తతలను చెలరేగేటువంటి ప్రకటనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రక్తం కూడా మరిగిపోతూ నేను ఏదైనా చేయాలి, ఏమైనా సాధించాలి, ఏదైనా పోరాటం చేయాలి అనేటువంటి ఆలోచనలో యూత్ మదిలో మెదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఆటోమేటిక్గా సోషల్ మీడియాస్ అనేవి యువత మెదడును ఎంతవరకు ప్రేరణ చేస్తున్నాయి అంటే శాంతి వైపు మార్గం దగ్గర నుంచి ఉద్రిక్త పరిస్థితుల వైపు మళ్లించే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక నేపాల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మాత్రం చాలా స్పష్టమవుతుంది. నేపాల్ ఒకటే కాదు, చిన్న చిన్న దేశాలన్నీ కూడా దీని ద్వారా భారీగా ప్రభావితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక దేశవ్యాప్తంగా నిషేధం ఉండాలి. సో బాణాసంచా పైన నిషేధం విధించాల్సి వస్తే ఢిల్లీలో మాత్రమే కాదు దేశమంతటా అమలు చేయాలని సిజే జస్టిస్ గవాయి అని చెప్పడం జరిగింది. అంటే దీపావళి వస్తుంది కాబట్టి బాణాసంచాకి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బాణాసంచాలకు సంబంధించి ఢిల్లీలో మాత్రమే కాదు దేశం మొత్తం కూడా అమలు చేయాలి అనేది మాత్రం ప్రధాన న్యాయమూర్తి చెప్పినటువంటి మాట. ఇది కొంతవరకు ఆలోచించదగ్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని మనం చూస్తున్నాం, ఢిల్లీలో ఉన్నటువంటి గాలి నాణ్యతని మనం చూస్తున్నాం. గాలి నాణ్యతను పీల్చుకోలేక ఢిల్లీలో నేను ఉండలేను, నా వల్ల కాదు, దక్షిణ భారతదేశంలో వేరే రాజధానిని చూడండి, భారతదేశానికి ఇంకో రాజధాని కావాలనిపిస్తుంది, ఈ ఢిల్లీ పొగమంచులో లేకపోతే ఈ కాలుష్యంలో ఉండలేక ఇక్కడే ప్రాణాలు పోయేలా ఉన్నాయని ఒక మంత్రి అన్న సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఢిల్లీలో కాలుష్యం ఎంతవరకు పెరిగింది అనేటువంటి దానికి ఉద్ఘటిస్తూ కూడా వచ్చేటువంటి పండగ దీపావళి, ప్రజలందరూ కూడా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ. అలాంటి టైంలో బాణాసంచాలు అనేవి కేవలం ఢిల్లీలోనే మాత్రమే కాదు దేశమంతటా కూడా అలాంటిని పూర్తి స్థాయిలో చేయాలనేది మాత్రం జస్టిస్ గవాయి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో స్టేట్మెంట్, దాన్ని కూడా ప్రధానంగా ప్రచురించడం జరిగింది. అంటే ఢిల్లీలో కాలుష్యం ఉంది కాబట్టి అక్కడ మాత్రమే మీరు ఇలాంటి ఆంక్షలు విధించి మిగిలిన చోట్ల కాకుండా భారతదేశం మొత్తం ఇలాంటి ప్రక్రియనే మీరు అవలంబించండి అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే వచ్చేటువంటి దీపావళి నాటికి భారీ స్థాయిలో బాణసంచాన్ని కాల్చుకొని కూడా పూర్తి స్థాయిలో దీపావళి పండుగని కూడా బాగా చేసుకోవాలని, అందరు సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దేశంలో పెరిగిపోతున్నటువంటి వాయు కాలుష్యం, గాలి నాణ్యతలో వస్తున్నటువంటి లోపాలు, ఈ మొత్తాన్ని కూడా ఒకసారి పరిశీలించాలి అనేది మాత్రం పలుసార్లు సుప్రీంకోర్టులతో పాటుగా హైకోర్టులో పిల్లు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలు ఎప్పుడు పడుతూనే ఉంటాయి. వీటిని అంత ఆషామాషిగా తీసి పక్కన వేయాల్సినటువంటి సందర్భాలు లేదా చిన్న చిత్క కేసులుగా పరిగణించాల్సినటువంటి ఇష్యూ కాదు. ఈరోజు ప్రకృతిలో విలయ తాండవం చేస్తున్నటువంటి సందర్భాలు అనేకసార్లు మనం చూసినప్పుడు వాయు కాలుష్యం, గాలి నాణ్యత, పర్యావరణ ఉద్గారాలు, ఈ మొత్తం ప్రభావం సమాజం మీద కాకూడదు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద భారీ స్థాయిలో పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా హృదయ సంబంధమైనటువంటి రోగాలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది, భూకంపాలు వస్తున్నాయి, అల్లకల్లోలు వస్తున్నాయి, లేకపోతే ఒక్కసారిగా సునామీ లాంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి, భూకంపాలు అగ్నిపర్వతాలు పేలిపోతున్నాయి, లేకపోతే దాని పక్కన ఉన్నటువంటి వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది, కొండ చర్యలు వినిగిపడుతున్నాయి, లేకపోతే గాలిలో నాణ్యత తగ్గిపోతుంది, ఒక్కసారిగా వరదలు వస్తున్నాయి, క్లౌడ్ బరిస్టులు జరుగుతున్నాయి. క్లౌడ్ బరిస్ట్ ఎక్కడ చూసినా భారతదేశం మొత్తం జమ్మూ కాశ్మీర్లో చూసాం, హైదరాబాద్లో చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో క్లౌడ్ బరిస్ట్ వల్ల భారీగా వరదలు వస్తున్నాయి. ఇలాంటి ప్రభావాలు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేస్తున్నటువంటి చర్యల పట్ల కూడా ఇలాంటి పిల్లు దాఖలైనటువంటి సందర్భాల్లో వచ్చేటువంటి జడ్జిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్గానే మనం చూడాలి. ఎందుకంటే ఒక క్రియాశీలకంగా మాట్లాడుకుంటే
ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనం రక్షిస్తుంది. ఇది సుప్రీంకోర్టు కానీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో పిటిషనర్స్ పేర్కొనేటువంటి అంశాలు కానీ ప్రధానంగా ఇవే అంశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి దీపావళి నాటికి ఈ అంశాన్ని ఢిల్లీ మాత్రమే కాకుండా దేశం మొత్తం కూడా అమలు చేయాలనేది మాత్రం జస్టిస్ గవాయ్ ఇచ్చినటువంటి తీర్పు. ఇక మందలించినందుకు తల నరికారు. అమెరికాలో డాలర్స్ కోసం చంద్రమౌళి నాగమల్లయ్య అనేటువంటి భారతీయుడిని ఓ హోటల్లో కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షికలు వేయడం జరిగింది. అమెరికాలో జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించి ఇందాక మనం చెప్పుకుంటున్నాం. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ఆయనతో చేయించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైనటువంటి ప్రధాని మోదీ, అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి ధన్కర్, కార్యక్రమానికి రాని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ఇంగ్లీష్లో ప్రమాణం చేసిన రాధాకృష్ణన్ అనంతరం రాజ్ఘాట్లో నివాళి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షికలు వేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రానటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు కొంతవరకు ఎక్కడా కనబడని జగదీప్ ధన్కర్ ఈ కార్యక్రమానికి హాజరై తొలి వరుసలో కూర్చోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ 2700 కోట్ల స్థలంపై గురి, క్యాంపు భరతం పట్టేస్తా, కర్నూలు బీసీ క్యాంపులు క్వార్టర్స్ పైన 2 కీలక ప్రజాప్రతినిధుల కన్ను, మినీ క్రికెట్ స్టేడియం, అదేవిధంగా లీజ్ పేరుతో అత్యంత ఖరీదైనటువంటి స్థలాన్ని కాజేసేటువంటి కుట్ర అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షిక వేయడం జరిగింది. అంటే చుట్టూ కాంక్రీట్ కట్టడాలు ఉన్నటువంటి అంశంలో కర్నూలుకి సంబంధించినటువంటి 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఒక క్వార్టర్స్ని కూల్చేయాలని కూటమి సర్కారు ఆదేశాలు ఇచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అమరావతి విస్తరణకు మరింత భూమి, ఇక్కడితో ఆపేస్తే అది చిన్న మున్సిపాలిటీగానే ఉంటుంది. విమానాశ్రయం, పరిశ్రమలు వస్తూనే అక్కడ భూముల విలువ పెరుగుతుంది. రాజధాని ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. అంటే అమరావతి విస్తరించాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విస్తరించాలి, ప్రస్తుతం సిఆర్డీఏ పరిధి ఉన్నటువంటి ప్రాంతాన్ని మరికొంత విస్తరించాలి, సిఆర్డీఏలో మళ్ళీ సీట్ క్యాపిటల్ ఉన్నటువంటి ఏరియాని కాకుండా మరికొంత విస్తరించాల్సినటువంటి ఆవశ్యకత తప్పక ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అమరావతికి ఆల్రెడీ మీరు 34,000 ఎకరాలను ల్యాండ్ తీసుకున్నారు, దాన్ని అభివృద్ధి ఇంకా చేయలేదు, అక్కడ రైతులకు ఇంకా ఫ్లాట్లు ఇవ్వలేదు, రాజధానిలో పూర్తి స్థాయిలో భవనాలు నిర్మించలేదు. మీరు ఏదైతే చెప్పారో పూర్తి స్థాయిలో ప్లాన్ అంటే అమరావతి రాజధానికి సంబంధించి అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో మీరు చూపించిన తర్వాత ఇంకొంత తీసుకుంటే ఇంకొంత ల్యాండ్ తీసుకున్నా కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. ఇది తీసుకున్నదే ఇంకా అభివృద్ధి చేయలేదు అనేది ప్రతిపక్షాల వాదన. అంటే మొత్తం మీద మాత్రం అమరావతి రాజధాని ఇష్యూ 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి శివరామన్ కృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు తర్వాత అమరావతి రాజధాని ఎంపిక సమయం నుంచి ఇప్పటి వరకు ఆ రాజధాని అంశం ఆంధ్రప్రదేశ్లో నలుగుతూనే ఉంది. రాజధాని అమరావతి ఇష్యూ మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు రాజకీయ విమర్శల్లో ఒక అడ్రస్గా ప్రధానంగా ఫస్ట్ పేజీలోనే కనబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొంత ల్యాండ్ తీసుకోవాలనేది మాత్రం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సిఆర్డీఏకి సంబంధించిన నగరాలు అంటే 9 నగరాలు నిర్మించాలి సిఆర్డీఏలో అనేటువంటి అంశాన్ని చూపిస్తూనే మనకు ప్రధానంగా ఉండేటువంటి నగరం, పరిపాలనా నగరం, సీడ్ క్యాపిటల్ ఏరియా కేవలం ఒక తూళ్ళూరు, వెలగపూరి ఆ ఏరియాలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వైకుంఠపురం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక చిన్న విలేజ్గా మనకు కనబడుతుంది. దాంట్లోనే అసెంబ్లీ, సెక్రటేరియట్స్, ఒక 5 టవర్స్, అదేవిధంగా హైకోర్టు, పాత భవనాలు, ఒక లైబ్రరీ, సీఎం, గవర్నర్ క్యాంప్ ఆఫీసులు, లేదా మంత్రులు, హైకోర్టు జడ్జెస్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన క్వార్టర్స్, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్, ఈ మొత్తం అంటే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అండ్ లా దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా అక్కడ పొలిటికల్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు అంటే ఆ పరిపాలన నగరం కొంతమే ఉంటుంది. కానీ మిగిలిన ఏరియాస్ అన్ని కూడా రైతులకు అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్లకు ఇవ్వాలి అనేది మాత్రం ప్రభుత్వం ముందుగానే సిఆర్డీఐ యాక్ట్లో చేయడం జరిగింది. దాని ప్రకారమే రైతులకు సంబంధించిన లాటరీ సిస్టంలు తీసుకోవడం, వాళ్ళు కొంచెం వాణిజ్య భవనాలకు సంబంధించిన అంటే కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి కొంత ల్యాండ్ ఇవ్వడం, వాళ్ళు ఉండడానికి ఇంటికి సంబంధించిన కొంత ల్యాండ్ ఇవ్వడం, సో సంవత్సరం వారికి కౌలు ఇవ్వడం, ఇలాంటి ప్రాసెస్ అనేది ఒక పరంపర 2014 నుంచి 19 వరకు జరిగింది. కానీ 19న వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు. అమరావతిని కేవలం అసెంబ్లీ సమావేశాలకు శాసన రాజధానిగా మాత్రమే పెట్టారు. సో మొత్తం పరిపాలన 5 ఏళ్ళు వైసీపీ అమరావతి నుంచే చేసిన 3 రాజధానులు అనేటువంటి అంశానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తద్వారా అక్కడ అమరావతి నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దాని తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో 2024లో తర్వాత అమరావతిని మళ్ళీ పట్టాలు ఎక్కించడం జరిగింది. 3 రాజధానులు అనేటువంటి అంశం ఎప్పుడూ వారు ఖండిస్తూనే ఉన్నారు. సో దాన్ని పక్కన పెడితే అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి, కానీ
పరిపాలన వికేంద్రీకరణ ఉండకూడదు. ఇది కూటమి ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాల్లో కొంత కీలకమైనటువంటి అంశం, రాజధానికి ప్రస్తుతం తీసుకున్నటువంటి 34,000 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని మరికొంత విస్తరించాలి అంటే ఆల్మోస్ట్ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ కావాలి అంటున్నారు. ఎక్కువగా ఐటీ పరిశ్రమలకు సంబంధించినటువంటి కావాలి అంటున్నారు. అంటే ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క ప్లాన్ ఏ విధంగా ఉందంటే, ఏదైతే 34,000 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారో ఆ ల్యాండ్కి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అంటే యూనివర్సిటీస్కి ఇవ్వడం, రాష్ట్ర పరిపాలన భవనాల నిర్మాణానికి ఇవ్వడం, క్వార్టర్స్కి ఇవ్వడం, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్కి ఇవ్వడం ఆల్మోస్ట్ జరుగుతుంది. అంటే ఆ ఏరియా అనేది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఏరియాలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి అంటే ఖచ్చితంగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండదు. అందుకే పేరేచర్ల అంటే ఆల్మోస్ట్ అమరావతి రాజధాని ప్రాంతానికి నైరుతి భాగం ఏదైతే ఉందో అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి అనేటువంటి ఆలోచన ముందు నుంచి ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఆల్మోస్ట్ విజయవాడలో ఒక గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, గన్నవరం ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి కనీసం ఒక 100 కిలోమీటర్లు దూరం కూడా లేకుండా ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం సాధ్యమా? దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా అంటే కేంద్ర విమానాశ్రయ శాఖ మంత్రి రాష్ట్రానికి చెందినటువంటి వారే కదా, కూటమికి ప్రభుత్వానికి చెందినటువంటి వారే కదా. సో తెచ్చుకుంటారేమో, పర్మిషన్స్ ఇస్తారేమో. ఒకవేళ పర్మిషన్స్ ఇచ్చినా తెచ్చుకున్నా ఎప్పటివరకు ఈ నిర్మాణం పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం. అంటే రాజధాని సరౌండింగ్స్ ఏరియా నుంచి మరికొంత వెసులుబాటు కల్పించుకొని ఇతర ప్రాంతాల్లో కూడా పరిశ్రమలతో పాటుగా విమానాశ్రయం నిర్మిస్తే బాగుంటుంది. అది ఇప్పుడు గనక చేయకపోతే, ఈ సమయంలో గనక చేయకపోతే ఖచ్చితంగా అమరావతి అనేది కేవలం ఒక మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది. కానీ అది ఒక మహానగరం కదా అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కానీ దీనికి అప్పుడు భూముల విలువ ఒకేసారి పెరిగిపోతుంది. అంటే రాజధాని ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఒక 3 ఏళ్లలో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి 3 ఏళ్ల తర్వాత మనం ఏదైనా ల్యాండ్ తీసుకోవాలి అన్నా ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతుంది. ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయిందంటే ఒకవైపు అది ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది. అప్పుడు ల్యాండ్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇవ్వకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇదే కరెక్ట్ సమయం కాబట్టి మరింత ఎక్కువ ల్యాండ్ తీసుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం ప్రభుత్వం చేస్తుంది. సో దీనికి రైతుల నుంచి ఆల్మోస్ట్ మొన్న ఈ మధ్య అంటే ఒక 2 నెలల క్రితమే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో భూ సమీకరణకు సంబంధించినటువంటిది న్యూస్ వచ్చేసింది ఆల్మోస్ట్. కానీ కొంతవరకు అంటే ఒక క్యాబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని ఆపేశారు అనేటువంటి వార్తలు, ఊహాగానాలు కూడా వ్యక్తమైనవి. సో ఫైనల్గా అది ఏం జరిగిందో తెలియదు కానీ ప్రభుత్వం అప్పుడు విరమించుకుంది, మళ్ళీ ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన మాత్రం ప్రభుత్వం మధ్యలో నుంచి వెళ్ళనటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దానికి సంబంధించిందే ఇక్కడ కూడా మరో టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. భూ సమీకరణకు భూములు ఇవ్వాలని వేధిస్తున్నారు, అంగీకరించకపోవడంతో సిఆర్డీఏ కమిషనర్ బెదిరిస్తున్నారు. భూ సమీకరణ కింద ఇవ్వని మా భూములను జీవీ ఎస్టేట్స్ అండ్ హాస్టల్ సంస్థకు కేటాయించారు, దౌర్జన్యంగా ప్రవేశించి కంచె తొలగించారు. ఏడీబీ ప్రపంచ బ్యాంకు బృందానికి మందడం రైతులు ఫిర్యాదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంటే మనకి ఏడీబీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఇవి రెండు రాజధానికి సంబంధించి ఆర్థికంగా కొంతవరకు చేయూతనిస్తున్నాయి. రాజధాని ప్రాంతానికి అభివృద్ధి చేయడం కోసం ఆర్థికంగా 15,000 కోట్ల వరకు మనకి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. సో ఇంత మొత్తంలో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ ఆడిటింగ్ కోసం ఎవ్రీ ఇయరో లేకపోతే ఎవ్రీ 2 మంత్స్కో లేదా ఎవ్రీ 3 మంత్స్ ఒక త్రైమాసికానికో రావడం కామన్గా జరుగుతుంది. ఎంతవరకు డెవలప్మెంట్ జరుగుతుంది దాని రిపోర్ట్ ఏంటారు. దానికి ఈ రైతులు కూడా కంప్లైంట్ ఇచ్చినట్లుగా కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షికలు వేయడం జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం, అది ఉక్కు సంకల్పంతో ప్రజా ఉద్యమం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్లో ప్రస్తావిద్దాం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. మీ ఉద్యమానికి తోడుగా ఉండమని మా నాయకులను మమ్మల్ని పంపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి అంశం, ఇది ముందు ఇప్పుడు వచ్చినటువంటి అంశం కాదు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేటువంటి ప్రాసెస్ నుంచి, ఆ ప్రక్రియ నుంచి, ఆ పునాదుల నుంచి విశాఖ ఉక్కు అనేది కేవలం ఒక ఉక్కు పరిశ్రమ కాదు. విశాఖ ఉక్కు అనేది కేవలం ఒక ఉక్కు ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ కాదు, ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ఇది ప్రజల సెంటిమెంట్. విశాఖ ఉక్కు అనేది ప్రజల సెంటిమెంట్ అనేది ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. తెన్నేటి విశ్వనాథం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి నేత. ఆ రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఉద్యమానికి జాతీయ స్థాయిలో పురుడు పోసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినటువంటి సంఘటనలు మనం మరవలేం. మరి ఇలాంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశంలో భాగంగా ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మాట చెప్తారు ఎప్పుడు కూడా, ప్రభుత్వం అనేది పరిపాలన చేయాలి, బిజినెస్ చేయకూడదు. ప్రభుత్వం అనేది కేవలం పరిపాలనకు మాత్రమే పరిమితం,
ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదు అంటారు. అందుకే ఆయన వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నారు. ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అంశాలు సంస్థలు మనం చూస్తూనే ఉన్నాం. భారీ స్థాయిలో లాభాలు వస్తున్నటువంటి అంశాలు ఎక్కడైనా ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే ప్రభుత్వం తన పాత్రను తగ్గించుకుంటూ ఉంటుంది. ప్రభుత్వం తన పాత్రను తగ్గించుకుంటూ ఉంటుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైవేటీకరణ పాత్ర ఎక్కువగా పెరుగుతుంది. ప్రైవేటీకరణ అయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి నష్టాలు వస్తాయి. ప్రైవేటీకరణ అయితే సంస్థ లాభాల్లో ఉద్యోగులకు అవసరమైనటువంటి జీతభత్యాలు ఇవ్వరు. అంటే ప్రభుత్వాల్ని అంటే కార్మికుల్ని సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఒక వెట్టి చాకిరీ చేసేటువంటి కీలుబొమ్మలుగా మాత్రమే చూస్తారు. కానీ పూర్తి స్థాయిలో వీరిని మనుషులుగా వీరి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పెట్టేంత ఖర్చు ప్రైవేట్ సంస్థలు పెట్టవు కదా. ఇది ప్రజా సంఘాల నుంచి వస్తున్నటువంటి వాదన. అంటే ఓవరాల్గా ఈ ఇష్యూస్ని ఎలా చూడాలి అంటే, ప్రభుత్వం ఏమో తన బాధ్యతను విరమించుకొని ఆ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తూ మరింత డెవలప్మెంట్తో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా నష్టాలు వచ్చినటువంటి ఒక కంపెనీని ప్రభుత్వం నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేస్తే దానికి కొంతవరకు వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ లాభాలు వచ్చేటువంటి కంపెనీలు కూడా ఇలాగే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు ఒకటి జరిగేటువంటిది, ఎప్పుడు ఒక చర్చనీయాంశంగా మారేది ఏంటంటే, విశాఖ ఉక్కుకి సొంత గనులు లేకపోవడం. సొంత గనులు లేకపోవడం విశాఖ ఉక్కుకి అతిపెద్ద మిస్టేక్గా ఉండడం. సో సొంత గనులను విశాఖ కేటాయించండి, విశాఖ ఉక్కుకున్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పుల్ని తీర్చండి అనేటువంటిది ఎప్పటి నుంచో ప్రెజర్ పెరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కొంతవరకు బలంగా ఉండడం, కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా విషయానికి సంబంధించినటువంటి అంశాలు చేయాలి అన్నా పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం వెసులుబాటు ఉన్నటువంటిది ప్రజెంట్ ఏపీలో ఉన్నటువంటి సర్కార్కి. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు జరగదనేటువంటిది పలు స్టేట్మెంట్లు వచ్చినాయి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా విశాఖకు సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమకు ఉన్న పలు అప్పులు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చేటువంటి ప్రక్రియలో కూడా ఆయన కీలకంగా నిధులు మంజూరు చేయడం జరిగింది. కేంద్ర మంత్రి వర్మ కూడా అదే మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఎందుకు మళ్ళీ విశాఖ ఉక్కు అనేది హైలైట్ అవుతుంది? ఇప్పుడు వైసీపీ దీనికి సంబంధించి ఒక ప్రజా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం, పార్లమెంట్లో దీన్ని నిలదీస్తాం, పార్లమెంట్కి సంబంధించి మీతో పాటుగా మా నాయకులు మీకు తోడుగా ఉంటారు కాబట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం అనేది మాత్రం ప్రజెంట్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేస్తున్నటువంటి కామెంట్స్. అంటే ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో విశాఖ ఉక్కు అనేది ఒక నలుగుతున్నటువంటి సమస్య. కానీ కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే ప్రజా ఉద్యమాలకి కొంతవరకు పొలి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రభుత్వాలు కూడా దీని మీద ఆలోచన చేయాలి అనేది మాత్రం ప్రజా సంఘాల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. సో బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే 3 రోజులు ఉత్తరాంధ్ర కోస్తాలో వర్షాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. వర్షాల ప్రభావం ఈ మధ్య ఎంతవరకు ఉంటుంది అంటే, భాగ్యనగరంలో రోడ్లన్నీ మొత్తం జలమయమై ఒక నదుల్ని తలపిస్తూ ఉంటాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి ప్రజలు చాలా వరకు కూడా ప్రభుత్వాల కోసం ఆధారపడి చిల్లా చెదురైనటువంటి దాంట్లో జనజీవనాల్లో కూడా స్తంభింపిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వర్షాలు మరింత వచ్చే 3 రోజులు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షికలు వేయడం జరిగింది. ఈ వర్షాల ప్రభావం మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. దీని మీద ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వారితో పాటుగా ప్రజలు అప్రమత్తంగా చేసినప్పుడు మాత్రమే మరింత అంటే వరదల నుంచి కొంతవరకు వెసులుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెప్టెంబర్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వర్షాలు. సో ఈ నెలలో వచ్చే 3 రోజులు గ్యాప్ ఇచ్చినా కానీ భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే, త్వరలో భారత్కు ట్రంప్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. క్వాడ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం, భారత్ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడి. ఒక మాట చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. అమెరికాకు సంబంధించినటువంటి దాంట్లో అమెరికా రాయబారి గోర్ అప్పుడప్పుడు భారత్ మీద చేస్తున్నటువంటి ప్రకటన లేదో వారికన్నా అర్థమైతే కొంతవరకు బాగుంటుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు అమెరికా అధ్యక్షుడు భారతదేశ పర్యటన నేపథ్యంలో క్వాడ్ సదస్సుకు హాజరవ్వడం కొంతవరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఈ శీర్షికలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే, భారత్ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం అనేటువంటి అంశాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. అంటే ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం అగ్రరాజ్యాల యొక్క భాగస్వామ్యం, అగ్రరాజ్యాల యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే, ఆ దేశాల మధ్య ఈ రోజుల్లో పెద్ద పెద్ద మారణాయుధాలతో గతంలో లాగా పెద్ద అంటే ఒక బాంబులు వేసుకొని, ఆటం బాంబులు వేసుకొని, అణుబాంబులు వేసుకొని, యుద్ధాలు చేసుకొని, కత్తులు పట్టుకొని రణరంగంలో ఒక బీభత్సాన్ని సృష్టించేటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజుల్లో ఒక డ్రోన్ బాంబులు, ఆ బాంబులు, ఈ బాంబులు వేసుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని యుద్ధాలు చేయాలి అంటే
కేవలం ఒక హింసాత్మకమైనటువంటి ఘటనలు అవసరం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం ఒక యుద్ధాలు జరగాల్సినటువంటి పరిస్థితి లేదు. వాణిజ్య యుద్ధం కూడా ఆ దేశాల మధ్య అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. ఈ వాణిజ్య యుద్ధాలు ఎక్కడి వరకు వెళ్తాయంటే సాధారణంగా జరిగేటువంటి యుద్ధాల కన్నా భారీ నష్టాన్ని వస్తున్నాయి. అంటే ఆర్థికంగా ఉన్నటువంటి దేశాల యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గించి పూర్తి స్థాయిలో వాణిజ్య యుద్ధాల వైపు మళ్లిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రష్యాకి సంబంధించినటువంటిది ఏదైతే ట్రంప్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి డిస్కషన్ చేయాలి అంటే అది పరంపర కొనసాగుతూనే ఉంటుంది. మొత్తం మీద మాత్రం ట్రంప్ త్వరలో భారత్కి రాబోతున్నారు. క్వాడ్ సదస్సుకు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. భారత్ చైనాకు దూరం చేయడమే లక్ష్యం అనేటువంటి శీర్షికను మనం ఒకసారి దానికి సంబంధించిన విశ్లేషణ చేస్తే కొంతవరకు కూడా త్వరలో జరగబోతుంది క్వాడ్ సదస్సు భారతదేశంలో. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు, భారతదేశంలో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు, కేవలం క్వాడ్ సదస్సులో హాజరయ్యేందుకు మాత్రమే ఆయన పాత్ర పరిమితం అవుతుందా, ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఇష్యూస్లో భారత్ యొక్క భాగస్వామ్యం అమెరికా యొక్క భాగస్వామ్యాన్ని ఒకసారి వారు ప్రస్తావించేటువంటి అవకాశం ఉందా, ఇప్పుడు టారిఫ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే భారతదేశానికి సంబంధించి అనేక సార్లు ప్రెస్ మీట్లలో కూడా బాహాటకంగా అమెరికా చేసినటువంటి ప్రకటనలు కూడా ఒకసారి మనం పరిశీలించాలి. రష్యా నుంచి చమురును కొనుగోలు దిగుమతి చేసుకున్నంత మాత్రాన భారత్ మీద టారిఫ్లు విధించడం అంటే ఇది చిన్నపిల్లల చేష్టలు కాకపోతే ఇంకేమనుకోవాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారతదేశం పరోక్షంగా మద్దతు ఇస్తుంది కాబట్టి మేము పూర్తి స్థాయిలో భారత్ మీద టారిఫ్లు ఎత్తివేస్తాం. టారిఫ్ల ప్రభావం భారతదేశం మీద పడితే రష్యా నుంచి చమురు కొనుగోలు దిగుమతి చేస్తుంది. అలాంటి సందర్భంలో రష్యాకి అనేది ఆదాయం తగ్గుతుంది. రష్యాకి ఆదాయం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధంలో అది ఆర్థికంగా కొంతవరకు దాని యొక్క పరిపుష్టత తగ్గిపోతుంది. అలాంటి సందర్భంలో పరోక్షంగా మేము రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధాన్ని ఆపిన వారమవుతాం. అది అమెరికా దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్. కానీ దాంట్లో ఎంతవరకు వాస్తవం? ఎక్కడో ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని దాన్ని భారతదేశం మీద ప్రభావం చూపించాలి అంటే ఇది కేవలం భారతదేశం మీద ప్రభావం కాదు, డాలర్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతున్నటువంటి పరిస్థితిని చూసి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే స్వదేశీగా ఉన్నటువంటి విలువల యొక్క ఉత్పత్తి పెరుగుతూ ఉందో వీటన్నిటి ప్రభావం కూడా ఉంటుంది. కేవలం ఒక ఆర్థికపరమైనటువంటి అంశాలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఇలాంటి అంశాల మీద కూడా. ఈ నేపథ్యంలో ఈ టారిఫ్ల మోత మోగించారు. ఈ టారిఫ్ల ప్రభావం భారతదేశం మీద విపరీతంగా పెరిగింది. మనం అనేకసార్లు విన్నవించుకోవడం జరిగింది, పలు అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఆర్థికంగా కొంతవరకు కూడా బలమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఇన్ని రోజులు మనం మెరుగుపరుచుకున్నటువంటి నేపథ్యంలో ఇలా చేయడం సరికాదనేటువంటి అంశాలు చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి మాటలు కొంతవరకు ఖండించాల్సినటువంటి ఇష్యూస్ని కూడా మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా అనేకసార్లు ప్రస్తావించడం జరిగింది. కానీ ఫైనల్గా 50% టారిఫ్ విధించడం జరిగింది. ఆ టారిఫ్ల ప్రభావం పక్కన పెడితే చైనా, రష్యా, ఇండియా ఒక బలమైనటువంటి కూటమిగా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బలమైనటువంటి కూటమి ఎక్కడి వరకు ఎదిగేటువంటి అవకాశం ఉంది? ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో ఆర్థికంగా బలమైనటువంటి దేశాలుగా ఉన్నటువంటి లిస్టులో భారత్, రష్యా, చైనా దేశాలు ఉన్నాయి. సో ఇంత భారీ ఆర్థికమైనటువంటి బలమైనటువంటి దేశాలు కలిస్తే ప్రపంచంలో ఈ 3 దేశాలు కలిస్తే ఆల్మోస్ట్ ఒక 30% వరకు జనాభా ఇక్కడే ఉంటుంది. ఆర్థికంగా కూడా ప్రపంచ జీడిపిలో అత్యధికం వాటా కూడా ఈ 3 దేశాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అమెరికా జీడిపి ఎక్కువ ఉండొచ్చు, అమెరికా ఆర్థికంగా బలమైనటువంటి దేశం అవ్వచ్చు. కానీ ఈ 3 దేశాలు కలిస్తే ఉన్నటువంటి ఈ కూటమి బలానికి పోలిస్తే అమెరికా బలం కొంతవరకు ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, సరితూగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇలాంటి విశ్లేషణ కూడా ఒకసారి చేసుకుంటే ఇలాంటి ఇప్పుడు ఏదైతే ఈ 3 దేశాల కలయికను ట్రంప్ చూసి ఓర్వలేకపోతున్నారు. ట్రంప్ దీని ప్రభావాన్ని పరిశీలించుకొని భవిష్యత్తులో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందో అనేటువంటి అంశాన్ని ఒక రకం పక్కన పెడితే ఒక రకంగా ట్రంప్లో కలవరపాటు గురవుతుంది. ఒకరోజు నేను టారిఫ్ని విధిస్తాను, భారత్ని ఇబ్బంది పెడతాను, ఉక్రెయిన్ యుద్ధానికి వీరే కారణమని ఒక స్టేట్మెంట్ వచ్చేస్తుంది. రెండో రోజు వచ్చేసి భారత్ మాకు బలమైనటువంటి దేశం, దాని మీద మేము టారిఫ్ల పునఃపరిశీలన చేస్తామనేటువంటి స్టేట్మెంట్ వస్తుంది. మూడో స్టేట్మెంట్ భారతే ప్రపంచంలో పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి స్టేట్మెంట్ వస్తుంది. రెండోది మేము టారిఫ్ని ఖచ్చితంగా విధిస్తాం, భారత్ మీద మేము ఒత్తిడి తెస్తాం, రష్యాని ఎలాగైనా తగ్గించాలి అంటే భారత్ మీద ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి స్టేట్మెంట్ వస్తుంది. 4 ఈ 3 దేశాలు కలయిక మాత్రం నాకు చూడడానికి బాగుంది ఉంది, కానీ ఈ 3 దేశాలు ఎక్కువ కాలం నిలవాలని నేను కూడా కోరుకుంటున్నా, కానీ అలాంటి పరిస్థితి ఉండదనే స్టేట్మెంట్ వస్తుంది. 4 ఎలాగైనా ఇప్పుడు భారత్కి త్వరలో రాబోతున్నారు కాబట్టి ఇంకే స్టేట్మెంట్లు వస్తాయో మనం కూడా వేచి చూడాలి. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కొంతవరకు ఆయా దేశాల మీద అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి, కానీ
వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం చూపించేటువంటి విధంగా స్టేట్మెంట్లు మాట్లాడితే ప్రతి దేశం కూడా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారి సార్వభౌమత్వాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఏ దేశం వెనుక చేయదు. దట్టు భారతదేశం అస్సలు చేసేటువంటి అవకాశం అయితే లేదు. ఇక 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం అనేటువంటి అంశాన్ని ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ వేయడం జరిగింది. అఫిడవిట్ పైన ఏం చేద్దాం, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో CCLA నిబంధనలపైన తర్జన భర్జన, భూభారతి చట్టంలో లేని 3 కొత్త అంశాలను నిబంధనలో పేర్కొన్న CCLA అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందన్న రెవెన్యూ యంత్రాంగం, అమలు చేయాలా వద్దా అనేటువంటి సందిగ్ధం. ఇది ప్రజెంట్ సాదా బైనామా దరఖాస్తులకు సంబంధించినటువంటి ఒక కొత్త సమస్య తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్రంలో ఒక 5 ఏళ్లుగా ఈ అంశం మాత్రం పెండింగ్లోనే కనబడుతున్నటువంటి పరిస్థితి. అసలు సాదా బైనామాలు భూ పరిపాలనకు సంబంధించినటువంటి దానిలో విధించినటువంటి నిబంధనలు ఈ మొత్తం కూడా కొంతవరకు అటు ఇటుగా ఉన్నటువంటి, అంటే ఇది ఒక పెద్ద వివాదంగా సమస్యగా బాధితుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో నార్మల్గా ఇక్కడ కనిపించినటువంటి ఇష్యూలో కూడా ఒక వ్యక్తి అఫిడవిట్ తీసుకురావాలి అంటే సాదా బైనామాకు సంబంధించినటువంటి దరఖాస్తులో CCLA నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి, అంటే భూ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కమిషన్కి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనల మీద తర్జన భర్జన పడాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. భూభారతి చట్టం లేకపోతే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించినటువంటి పలు అంశాల్లో కూడా భూ సంస్కరణల ఇష్యూస్లో కూడా కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు భూభారతి చట్టం సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామాలను పరిష్కరించే అధికారాన్ని కల్పిస్తూ ఈ నెల 10న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి DL లోకేష్ కుమార్ జీవో నెంబర్ 106 ఇచ్చారు. దీన్నే భూభారతి చట్టంలో పేర్కొని 3 నిబంధనలని CCLA ఇందులో చేర్చారు అనేటువంటి అంశాన్ని, అంటే తెలంగాణలో ఉన్నటువంటి భూభారతి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లతో పాటుగా తెలంగాణలో ఏదైతే సాదా బైనామా అంశం ఉందో ఆ అంశానికి సంబంధించినటువంటి సమస్యను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు బంద్, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య నిర్ణయం, 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించని ప్రభుత్వం, కాలేజీల నిర్వహణ భారంగా మారింది అనేది సమైక్య చెప్పినటువంటి మాట. ఉన్నత విద్యా మండలి చైర్మన్కు విద్యాశాఖ కార్యదర్శికి నోటీసులు అందజేశాం. అదేవిధంగా సీఎంతో మాట్లాడతానన్న యోగితా రాణా, నేడు చర్చలకు రావాలన్న వేం నరేందర్ రెడ్డి. ఈ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకి సంబంధించినటువంటి ఫీజు బకాయిలు దాదాపు 8,000 కోట్లు పేరుకుపోయినాయి. అలాగే సో వాటిని రిలీజ్ చేస్తేనే చాలా వరకు కూడా మేము కూడా విద్యా సంస్థలు నడుపుకునేటువంటి పరిస్థితులు ఉంటుంది అనేది మాత్రం ముందు నుంచి చెప్తున్నాం. లేకపోతే మాత్రం 15 నుంచి విద్యా సంస్థల్ని బంద్ చేస్తామనేటువంటి మాట మాత్రం మాట్లాడుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఆరోగ్యశ్రీ అంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో హాస్పిటల్స్కి చెల్లించాల్సినటువంటి బకాయిలు, ఈ రెండు కూడా ఎప్పుడూ ఒక సమస్యలుగానే మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనప్పుడు ఉన్నత విద్యా సంస్థలు ముందుకు సాగాల్సినటువంటి సిచ్యువేషన్స్ తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో వాటికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు ఇవ్వకపోతే అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థి మీద కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. భారీగా పెరిగిపోయినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. లేకపోతే మాత్రం 15 నుంచి కూడా వాడు బంద్ చేస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా ఖర్గే రాత్రి 9:30 ప్రమాణ స్వీకారం. ఆ వెంటనే కీలక అధికారులతో భేటీ, వచ్చే ఏడాది మార్చి 4న ఎన్నికలకు ప్రతిపాదన, అధికార మార్పిడి ప్రశాంతంగా జరిగేలా నేపాల్లో ఎమర్జెన్సీకి సిఫార్సు, ప్రభుత్వంలో చేరని జెడ్జెడ్ ప్రతినిధులు, హోటల్ నిరసనకారులకి నిప్పు పెట్టడం జరిగింది హోటల్కి. ఇక కిందకి దూకిన భారతీయురాలి మృతి, భారతీయ పర్యాటకుల బస్సు పైన రాళ్ళు అనేటువంటి అంశాన్ని ఇక్కడ కీలకంగా హైలైట్ చేస్తూ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. నేపాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి సుశీలా ఖర్గేని తాత్కాలిక ప్రధానమంత్రిగా చేసిన మార్చి 4న ఎలక్షన్స్ కండక్ట్ చేసి నెక్స్ట్ ప్రభుత్వానికి అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ఇప్పుడు ఈ హింసలో మాత్రం ఒక హోటల్కి కూడా నిప్పు పెడితే ఒక భారతీయురాలు కూడా మృతి చెందినటువంటి ఘటన జరిగింది. సో భారత పర్యాటకుల బస్సుల మీద కూడా రాళ్ల దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేడు రేపు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు దంచికొట్టిన వాన, భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 94 గొర్రెలు మృతి అనేటువంటి అంశాన్ని, ఏదైతే కరీంనగర్లో భారీ వర్షాలకి సోమవారం సంబంధించినటువంటి మోడల్ కాలేజీ ఆవరణలో కూడా భారీగా వరద నీరు ఉంటే ఆ వరద నీరు నుంచి బయటకు వస్తున్నటువంటి విద్యార్థినులకు సంబంధించినటువంటి పిక్స్ని కూడా ఇక్కడ ప్రధానంగా జోడించి కూడా వేయడం జరిగింది. ఏదైతే వర్షాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి,
ఖచ్చితంగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు కానివ్వండి, వృద్ధులకు సంబంధించిన కానివ్వండి, ప్రజలకు సంబంధించి ముందుగానే అప్రమత్తం చేయడం మరింత ఉత్తమం. ఎందుకంటే ఒక కలెక్టరేట్ కార్యాలయమే శిథిలా వ్యవస్థలో ఉండి పడిపోయినప్పుడు కలెక్టర్ కార్యాలయానికి కూడా సెలవు ప్రకటించారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది కదా, చోటు చేసుకుని ఒక 24 గంటలు కూడా ముగియలేదు కదా. మరి ఇంత భారీ వర్షాల నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, మరి ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఏదైతే సమస్యలు అవస్థలు ఎదుర్కోకముందే వారిని కొంతవరకు సెలవు ప్రకటించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం ద్వారా కొంతవరకు ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రభుత్వాలు కూడా విద్యా సంస్థలకు సంబంధించి భారీ వర్షాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక లోక్సభలోనే వారసులు ఎక్కువ 543 మంది ఎంపీలో 31% రాజకీయ నేపథ్యం ఉన్నవారే. దేశంలోని అసెంబ్లీలో 20%, శాసనమండలిలో 22%, ఏపీలో 8, తెలంగాణలో 11 మంది ఎంపీలు వారసులే. పురుషుల కన్నా మహిళల్లోనే అధికంగా ఉన్నారు. ఏడీఆర్ నివేదిక జాతీయ పార్టీల్లో కాంగ్రెస్లో వారసులు ఎక్కువ అని వెల్లడి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షికలు వేయడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి అంశాల్లో వారసత్వ రాజకీయాలు ఎక్కువ. భారత ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలు ఎక్కువ. ఇది గతంలో నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ అసలు వారసత్వం ఎంతవరకు ఉంది, వివిధ పార్టీల్లో ఎంతవరకు ఉంది, వివిధ చట్టసభల్లో ఎంతవరకు ఉంది అనేది మాత్రం ఒక ఏడీఆర్ ఎప్పుడు నివేదిక ఇస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి ఒకటి సంస్థ. దానికి సంబంధించిన దాంట్లో 543 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్నవారే అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తే, లోక్సభలో ఉన్నటువంటి మొత్తం 543 మంది అంటే ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరిని లేరు కాబట్టి, చట్టం ద్వారా తొలగించారు కాబట్టి, ఉన్న వాళ్ళందరిలో కూడా 31% మంది కేవలం వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే ఏపీలో 8, తెలంగాణలో 11 మంది ఎంపీలు ఉన్నారు, వారు కూడా వారసులే అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తూ, దేశంలో అసెంబ్లీలో అయితే 20%, శాసనమండలిలో అయితే 22%. అంటే శాసనమండలిలో కాబట్టి పరోక్షంగా ఎన్నికవుతారు కాబట్టి, ఉన్నత సభలో ఉంటారు కాబట్టి, ఆ పెద్దల సభకి ఆల్రెడీ ఎన్నిక జరగదు కాబట్టి నామినేషన్ ద్వారా కానీ అంటే ఈజీగా ఎలక్షన్ లేకుండా ఎలక్ట్ అవుతారు కాబట్టి 22%, అంటే అసెంబ్లీతో పోలిస్తే ఒక 2% ఎక్కువ శాసనమండలిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వారసత్వ రాజకీయాల మీద పోరాటం అనేది ముందు నుంచి భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యువత రాజకీయాల్లోకి రావాలి, యువత రాజకీయాల్ని ప్రభావితం చేయాలి, యువత రాజకీయాల్లో ఎదగాలి, యువత రాజకీయాల్లోకి రావడానికి తగినటువంటి అవకాశాన్ని కల్పించాలి. ఇది ముందు నుంచి అందరి నోట రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్య విశ్లేషకుల వాదన దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దేశంలో వారసత్వ రాజకీయాలు విపరీతంగా పెరిగిపోతే సాధారణంగా ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఎక్కువగా ఉండి పరిపాలనలో రాజకీయాల్లో కొంతవరకు మెండుగా కొంతవరకు జ్ఞానం ఉన్నవాళ్ళు మేము రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన చేసేవారికి అవకాశాలు ఎక్కడొస్తాయి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. కానీ రాజకీయాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక 25 ఉంటే చాలు, ఒక ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే ఒక 30 ఏళ్ళు ఉంటే చాలు, ఎంపీ లోక్సభకి వెళ్ళాలంటే ఒక 25, రాజ్యసభకి వెళ్ళాలంటే ఒక 30 ఉంటే చాలు. 35 మంది ఉండే లోక్సభలో రాజ్యసభలో మీకు తగినటువంటి ఒక 10% మంది ఎమ్మెల్యేలు, ఒక 20 ఎంపీలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు చేస్తే వాళ్ళు సంతకాలు పెట్టేస్తే మీరు రాష్ట్రపతిగా కూడా పోటీ చేయొచ్చు. అవకాశం ఉంది కదా అనుకుంటే అవకాశం ఉన్నది పక్కన పెట్టేస్తే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ఎందుకు ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగినప్పుడు ఈవీఎంలను తీసుకున్న తర్వాత ప్రధాన పార్టీలకు సంబంధించిన 4-5 అభ్యర్థుల పేర్లని మనం పరిశీలించి పక్కకు వచ్చేస్తాం. కానీ కిందకి చూస్తే అసలు ఎంతమంది పోటీ చేశారు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది పోటీదారులు ఉన్నారు, ఇంత భారీ స్థాయిలో ఉన్నటువంటి ఈవీఎంల మీద ఒక 10 మందో, 19 మందో, 20 మందో, 22 మందో, 32 మందో ఇంతమంది ఉన్న లిస్టులను ఎప్పుడైనా మీరు పరిశీలించారా? మీ నియోజకవర్గానికి మీరు వెళ్ళినప్పుడు మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ టైంలో ఒక ప్రధానమైనటువంటి పార్టీలను ఒక 4-5 పక్కన పెడితే మిగిలిన అసలు ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎంతమంది ఇండిపెండెంట్స్ పోటీ చేస్తున్నారు అనేటువంటి అంశాలను ఎప్పుడైనా మీరు పరిశీలించారా? అసలు ఆ కింద ఈవీఎంల వైపు కింద వైపు అయినా మీరు చూసారా? కానీ ఎక్కడ మనకు కనబడదు. ఎందుకంటే ఇది ప్రజల యొక్క దీంట్లో ప్రధానమైనటువంటి భాగం కాదు, ప్రజా సమస్యల్లో ఒకటి ఇది కాదు. పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారి సంఖ్య కూడా కొంతవరకు తగ్గుతుంది. తూతు మంత్రంగా ఒక నామినేషన్ వేసామా పక్కకి వెళ్ళిపోయామా, మహా అయితే ధరావత్తు రాదు, డిపాజిట్లు రాకపోతే డిపాజిట్ చేసినటువంటి సొమ్ము రాదు, ఓకే పక్కకు వచ్చేస్తాం. మళ్ళీ 5 ఏళ్ళకి కదా ఎలక్షన్ వచ్చేది, పోటీ చేసేదానికి ఒక నామినేషన్ వేయడానికి పెద్ద ఖర్చు ఏముంది? ఇలాంటి పరిస్థితులు అంటే
దేశంలో వారసత్వ రాజకీయాలు అనేవారు విపరీతంగా పెరిగిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా వారసులు ఉన్నారు జాతీయ పార్టీల్లో అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఏ పార్టీలో వారసులు లేరు? జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు ఎంపీలుగా కొనసాగుతున్నారు, లోక్సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. గాంధీ కుటుంబం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర వారసత్వ రాజకీయాలకు సంబంధించి ఎందుకు ఏపీలో టీడీపీలో వారసత్వ రాజకీయం లేదా? చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ ఇప్పుడు మంత్రిగా కొనసాగట్లేదా ఆయనతో పాటుగా? ఎక్కడ వారసత్వ రాజకీయాలు కనబడట్లేదు? అంటే ఈ పరంపర ఏంటంటే వారసత్వ రాజకీయాల నిర్మూలన అనేటువంటి అంశం ఎక్కడ లేదు. ఎందుకు వారసులైనంత మాత్రాన వారు పోటీ చేయకూడదా? ఇంకో రకంగా చెప్పాలంటే ఒక వాదన బలంగా వినిపించేది ఏంటంటే సాధారణంగా ప్రజా జీవితంలో పోరాటం కోసం చేస్తూ వారసత్వాలని పక్కన పెట్టేసి చేసే వారికన్నా వారసత్వాల్లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారికి ఇంకొంత మొత్తం రాజకీయాల మీద పట్టు ఉంటుంది. ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంటుంది అనేటువంటి వాదన ఇంకోవైపు కూడా కనిపిస్తుంది. మరి దాంట్లో నిజమేంతో అబద్ధమేంతో తెలియదు. కానీ అలా అని వారసులు వచ్చినటువంటి వారందరూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు లేదా వారి పూర్వీకుల తరం నుంచి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మించి జ్ఞాన సముపార్జన ఉన్నవారేనా అంటే అది కూడా లేదు. ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా తీసేయలేం. అంటే ఓవరాల్గా ఏంటంటే వారసత్వ రాజకీయాలు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇతరులకు అవకాశం తక్కువగా ఉంటుంది. చట్టసభలో లోక్సభ మొత్తం కలిపేసి ఒక 32% మంది అంటే, దాదాపు 31% మంది అంటే, అసెంబ్లీలో 20% మంది అంటే, ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక 22% మంది అంటే, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ అంటే ప్రతి పార్టీలోనే ఉన్నాయి. తమిళనాడులో వారసత్వ రాజకీయాలు లేవో, ఆంధ్రప్రదేశ్లో లేవో, తెలంగాణలో వారసత్వ రాజకీయాలు కనబడట్లేదా, కర్ణాటకలో? అంటే జాతీయ పార్టీలో కాంగ్రెస్లోనే ఎందుకంటే బీజేపీలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వారిలో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు నిజమే, వాస్తవం. బీజేపీలో కొంతవరకు వారసత్వ రాజకీయాలు అంటే అసెంబ్లీ పార్లమెంట్ స్థాయిలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, జాతీయ స్థాయిలో కనబడవు. అంటే ఈ ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి తర్వాత ఆయన వారసుడే ప్రధానమంత్రి అనేది ఎక్కడ కనబడదు. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయిని మనం చూసాం, ఆయన వారసులు ఎవరు రాజకీయాల్లో కనబడట్లేదు. నరేంద్ర మోదీని మనం చూస్తున్నాం, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఆయన వారసులు ఎవరు నెక్స్ట్ ప్రధాని తర్వాత ఆయన కుమారుడు వీళ్ళు వాళ్ళు నేను రాజకీయాలు అనేటువంటి అంశం ఎక్కడ లేదు. అంటే వారసత్వ రాజకీయాలు బీజేపీ జాతీయ నాయకత్వంలో తక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే. అందుకే ఈ ప్రధానంగా ఈ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీలో జాతీయ వారసులు ఎక్కువ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక 27,650 టన్నుల 4 రాష్ట్రానికి 4 రోజుల్లో రానున్న యూరియా గత 2 రోజుల్లో 23,000 టన్నుల సరఫరా రైతులకు ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారానికి తోడ్పడేలా వ్యవసాయ శాఖకు ప్రత్యేక యాప్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజెంట్ ఆయన ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చేసింది. నిన్న ఇక్రిసాట్ ప్రతినిధులతో కూడా సమావేశమై ఉన్నటువంటి చిత్రాన్ని కూడా ఇక్కడ జోడించడం జరిగింది. అంటే దాదాపు యూరియా సమస్య అనేది తెలంగాణ ప్రాంతంలో విపరీతంగా పెరిగిపోయింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా యూరియా కోసం ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యూరియా కేంద్రం నుంచి ఇంకా కేటాయింపులు జరగాలి, యూరియాకి సంబంధించి మరింత యూరియా రావాలి, ఆ యూరియా రాక కోసం మేము వెయిట్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన పలు అంశాలు మీరు ప్రస్తావించండి. రైతులు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు, క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరి వెళ్ళి కూర్చొని పూర్తి స్థాయిలో వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. సరైన టైంలో ఈ టైంలో యూరియా అందకపోతే వారికి సంబంధించినటువంటి పంట సాగు ఎక్కడి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పంట సాగు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది కదా. మీరు రైతు ప్రధానమైనటువంటి దేశం, రైతు ప్రధానమైనటువంటి ప్రభుత్వం, రైతే మా ధ్యేయం అనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తారు కదా. మీరు ఎందుకు ఇలా చేయరు అనేది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. మేము అధికారంలో ఉండుంటే ఇప్పుడు యూరియా సమస్య ఉండేది కాదు. మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్య లేదు. ఇది ప్రతిపక్షాలు ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ యూరియా అనేది ఈసారి అంటే గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి యూరియా సమస్య అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. తెలంగాణలోనే కాదు, ఆంధ్ర ప్రాంతంలో కూడా. భారతదేశంలో దిగుమతికి సంబంధించినటువంటి లోపం జరిగిందా, లేదా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకి సంబంధించినటువంటి కేటాయింపుల్లో భాగస్వామ్యం కాలేకపోయారా, రాష్ట్ర కేటాయింపుల్లో ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కాలేకపోయారా, మా రాష్ట్రంలో ఇంత సాగు జరుగుతుంది, ఈ సంవత్సరం మరింత సాగు జరిగేటువంటి అంచనాలు ఇంత కనబడుతున్నాయి, ఇంతమంది రైతులు పొలంలో నారులు వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, కాబట్టి ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాకు ఇన్ని టన్నుల యూరియా అవసరం అవుతుంది అని అంచనా, ఇన్ని అవుతుంది కాబట్టి మీరు ఎంతో అంత ఇవ్వండి, ఇంత కావాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేకపోయాయా, ముందుగానే అంచనా వేయలేకపోయాయా, అప్రమత్తం కాలేకపోయాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారుతుంది. కేంద్ర ప్రభుత్వమైనా
రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటాలు ఇంత కాకపోయినా అంత కేటాయింపులు అనేటువంటిది ముందు నుంచి ఆలోచన చేయాలి. లేకపోతే ఇప్పుడు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి కేంద్రమే కేటాయించాలి కాబట్టి అని విమర్శలు కేంద్రం వైపు వెళ్తున్నాయి. రాష్ట్రంలో కరెక్ట్గా మన ముందు కనిపించేటువంటి ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. కానీ ప్రతి విమర్శలు పక్కన పెడితే మాత్రం సమస్యలు కష్టాలు ఎదుర్కొంటుంది రైతులు మాత్రమే. కాబట్టి 27,650 టన్నులు మాత్రం త్వరలో రాష్ట్రానికి రాబోతుంది 4 నెలల్లో అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ కూడా వేయడం జరిగింది. సో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య అనేటువంటి అంశాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బాణాసంచా మీద జాతీయ విధానం ఉండాలి కదా అనేది మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఏదైతే బీసీ డిక్లరేషన్కి సంబంధించినటువంటి సభ వాయిదా వేశారు, 15న కామారెడ్డిలో జరగాల్సినటువంటి సభ. బీసీ డిక్లరేషన్ అంటే బీసీ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా భారీ వర్షాలతో మాత్రం వాయిదా వేశారు. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామనేది మాత్రం త్వరలో ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే ఒకసారి మనం బీసీ డిక్లరేషన్ సభ వాయిదా పడడంతో పాటుగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం, మరోవైపు ట్రంప్ రాక, ఇటువైపు యూరియా సమస్యలు, ఇలాంటి అనేకమైనటువంటి వార్తలు కూడా ప్రధానమైనటువంటి శీర్షికలో కనబడడం జరిగింది. రేపటి పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.